హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి కందికాయలండి. ఇవి ఎలా ఉడకబెట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి మా చేలో అండి కందికాయలు. ఈ బౌల్లో వేసేసుకున్నాం, ఈ ప్లాస్టిక్ కంటైనర్లో. చూడండి, చాలా ఫ్రెష్గా, చాలా బలంగా ఉన్నాయి, బాగా గింజలు ఉన్నాయి. చాలా బాగుంటాయండి. దీంట్లో సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే మంచి టైం పాస్ అవుతాయి ఇవి తింటుంటే. ఈ కందికాయలలో ఇలా ఆకులు, చిన్న చిన్న ఆకులు, ఇట్లా కొమ్మలు వస్తాయి. ఇవి తీసేసేయాలి. ఊర్లలో అయితే బాగా దొరుకుతాయి ఇప్పుడు. ఈ సీజను, కందికాయల సీజను. పల్లెటూర్లలో బాగా ఈ కందికాయలు బాగా ఉడకబెట్టుకొని తింటారు. ఊర్లలో అయితే కట్టెల పొయ్యి మీద మంచిగా గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ అది వేసుకొని మంచిగా చేసుకుంటారు. ఇవి మనము ఈ కందికాయలు డైరెక్ట్ ఇలా అయినా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇలాగ ఒలుచుకుంటే చూపిస్తాను ఒకటి. ఇలా ఒలిచేసుకొని ఈ గింజలు తీసేసి మనం ఉడకబెట్టుకొని మంచిగా ఈవినింగ్ స్నాక్స్ లాగా, ఏమంటారంటే చుడవా టైప్లో మసాలా వేసుకొని ఉడకేసుకొని తింటే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇలా అన్నమాట. ఈ పచ్చివైనా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఉడకబెట్టని అవసరం లేదు, పచ్చివి కూడా తినచ్చు, అంత బాగుంటాయి ఇవి. ఈ మనకి సిటీలో దొరకడం చాలా తక్కువ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇంత చెత్త వచ్చింది. ఒక్కసారి వాష్ చేసుకొని ఉడకబెట్టేసుకుందాము. శుభ్రంగా కందికాయలు ఇట్లా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో అయినా ఉడకవేసుకోవచ్చు, మామూలు గిన్నెలో అయినా ఉడకబెట్టుకోండి. నేను ఒక 2 చెంబులంతా వాటర్ వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కందికాయల్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కొంచెం ఉప్పుగా ఉంటేనే కందికాయలు టేస్ట్గా ఉంటాయి. నేను 2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి ఈ వాటర్ని స్పూన్తో ఇలా కలుపుకుందాము. ఉప్పు కరిగింది కదా. ఇప్పుడు మనం కందికాయలు ఈ కుక్కర్లో వేసుకుందాము. చాలా లేత కాయలండి. 3 విజిల్స్ 4 విజిల్స్ అయితే సరిపోతుంది. 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, వాటర్ కొంచెం రాలేదు కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. అందుకే నేను కొద్దిగా పక్కకు తీసి పెట్టుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము.
4 విజిల్స్ వస్తే బాగా కుక్ అయిపోతుంది. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. వాటర్ కొంచెం ఎక్కువే, కొంచెం పొంగిపోతుంది, పర్లేదులేండి. ఫస్ట్ విజిల్ వచ్చింది కదా, ఇంకా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 3 విజిల్స్ వచ్చాయి. ఇంకొక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 4 విజిల్స్ వచ్చాయి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎయిర్ అంతా పోయే వరకు ఉంచి తర్వాత మూత ఓపెన్ చేసుకుందాము. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూద్దామండి, ఎయిర్ అంతా పోయింది కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఉడికాయో లేదో. చూసారా, కందికాయలు మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది, అంతా ఎల్లో కలర్ లాగా వచ్చేసాయి. ఒక ప్లేట్ తీసుకుందాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కందికాయలు చాలా సింపుల్గా ఉడకబెట్టేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మార్కెట్కి వెళ్ళండి, కందికాయలు తెచ్చుకోండి, ఉడకబెట్టుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.